హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా సరే కాంటాక్ట్ చేయొచ్చు. ఎయిదర్ ఇన్‌స్టాగ్రామ్ ఆర్ ఈమెయిల్ చేయొచ్చు, మీ ఇష్టమే. సో ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి ఇప్పటికైనా సరే మీ విషయంలోని ఒక డెసిషన్ తీసుకుంటారా? అసలు అంటే ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. యాక్చువల్‌గా నేనేంటంటే అంటే సిమిలర్ టైప్‌లోనే ఇంకొక వీడియో కూడా చేశాను. బట్ అదేంటంటే పోస్ట్ చేయలేదు. సో అది ఎప్పుడో ఒకసారి పోస్ట్ చేస్తాను. బట్ ఈ రీడింగ్ ఏంటంటే ఫస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీలో చాలా మంది అంటే అసలు ఆ పర్సన్ మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళేంటంటే అప్పటికప్పుడే ఒక మాట చెప్తూ ఉంటారు. వెంటనే ఆ మాట ఏంటంటే మారిపోతుంటది. కొంతమందికైతే అసలేమీ చెప్పరు. సో దానివల్ల ఎలా ఫీల్ అవుతుంటారంటే, అసలు ఆ పర్సన్ ఒక డెసిషన్ తీసుకుంటారా? తీసుకోరా? అసలు మీ పరిస్థితి ఏంటి? మార్పులేమైనా వస్తాయా? అనుకోని ఇలా ఆలోచిస్తూ ఉంటారు. సో బేసిక్‌గా ఇప్పుడు చూద్దాము ఈరోజు రీడింగ్‌లో వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం అసలు వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారా? లేదా? అసలు ఏంటి పరిస్థితి? సో ఒకవేళ తీసుకోలేకపోతున్నా ఎందుకు తీసుకోలేకపోతున్నారు అనేది కూడా చెప్తాను. సో ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఎమెథిస్ట్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రెడ్ జాస్పర్ బ్రేస్లెట్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి పెరిడాట్ బ్రేస్లెట్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎమెథిస్ట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. ఈ పర్సన్ అసలు ఎందుకు ఇప్పుడు మీ విషయంలో ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు? అసలు ఇప్పటికైనా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారా లేదా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుందో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే యాక్చువల్‌గా నాకేమనిపిస్తుందంటే మీ పర్సన్ మీ విషయంలోనేంటంటే చాలా హ్యాపీగా ఉండేవారండి. అంటే వాళ్ళకేమనిపించిందంటే ఈ రిలేషన్‌షిప్ అనేది వాళ్ళకి కరెక్ట్ అని అనిపించింది. అండ్ డెఫినిట్‌గా వాళ్ళేంటంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిన తర్వాత అంటే మీరు వాళ్ళ లైఫ్‌లోకి రావడం జరిగినట్టుంది. సో దానివల్ల ఆ పర్సన్ ఏం బిలీవ్ చేశారంటే, సో వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా మంది వ్యక్తుల్ని ఫేస్ చేశారు కాబట్టి సో మీరు వాళ్ళ లైఫ్‌లోకి రావడం అనేది ఒక బ్లెస్సింగ్‌గా వాళ్ళైతే కన్సిడర్ చేశారు. సో ఇంకొకటేంటంటే, ఈ పర్సన్ ఖచ్చితంగాను ఈ రిలేషన్‌షిప్ అనేది లాంగ్ లాస్ట్ అవ్వాలి. అట్‌లీస్ట్ లాంగ్ లాస్ట్ కాకపోయినా సరే, ఇంకా ఇంకా ఇది బెటర్ అవ్వాలి. ఇంకా మీ కనెక్షన్‌లోనేంటంటే గుడ్ చేంజెస్ అనేవి రావాలి అని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయడం జరిగింది. ఈ పర్సన్‌కి ఫస్ట్ నుంచయితే ఎలాంటి ఇల్ ఇంటెన్షన్స్ లేవండి. అంటే మీలో కొంతమందుంటారు. సో అసలు ఆ పర్సన్ రావడమే ఏ ఉద్దేశంతో వచ్చారు అని చెప్పి అంటే ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే కొన్నిసార్లు ఏమనిపిస్తుంటదంటే ఫస్ట్ వాళ్ళు ఒకలా ఉన్నప్పుడు, తర్వాత వాళ్ళు ఇంకొకలా మారిపోయినప్పుడు, మరి ఫస్ట్ వాళ్ళు ఉన్నది రియలా? లేకపోతే తర్వాత మారిపోయింది రియలా? అనేది కామన్ డౌట్ అందరికీ ఉంటది. ఒక రిలేషన్‌షిప్ అనేది ఫెయిల్ అయినప్పుడు. సో బేసిక్‌గా ఈ పర్సన్ వరకు అయితే మాత్రం, ఈ పర్సన్ ఫస్ట్ నుంచి కూడా మీ విషయంలోని కరెక్ట్‌గానే ఉన్నారండి. వాళ్ళ ఆలోచనలు కూడా కరెక్ట్‌గా ఉన్నాయి. వాళ్ళకి యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ అనేది చాలా కాన్ఫిడెంట్‌గా అనిపించింది. లైక్ ఏంటంటే వాళ్ళు అనుకున్న విధంగా ఇది వర్కౌట్ అయ్యింది. సో మేబీ ఒకప్పుడు ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఇంత దూరం వస్తుందని వాళ్ళు కూడా అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేశారండి. మేబీ చాలా మంది వ్యక్తుల్ని ఫేస్ చేసినట్టున్నారు. దానివల్ల వాళ్ళకసలు లవ్ అంటేనే నమ్మకం పోయింది. లవ్ అని కాదులెండి. ఈ పర్సన్ మీకు ఎవరైనా అవ్వచ్చు కాబట్టి మొత్తానికి అంటే వాళ్ళకి వ్యక్తుల్ని నమ్మడం మానేస్తే మంచిది అనే స్టేజ్‌కొచ్చినప్పుడు మీ పరిచయం అనేది జరిగింది. ఆర్ మీతోని వాళ్ళకి కనెక్షన్ అనేది
ఇంకా డెవలప్ అయింది. సో వాళ్ళు ఏంటంటే స్లోగా మీరు వాళ్ళ లైఫ్ లో ఉండాలి అని మాత్రం అనుకున్నారు. సడన్ గా మరి మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో కానీ ఒక సిచ్యువేషన్ అయితే జరిగింది. అక్కడితో ఈ పర్సన్ హార్ట్ బ్రేక్ అయిందండి. వాళ్ళు కూడా అనుకోలేదు ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు, మీ ఇద్దరి మధ్యలో కూడా ఇంత గ్యాప్ వచ్చేస్తుంది అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలి, సో ఇది ఇంకా బెటర్ అవ్వాలి అనే ఒక ఆలోచన ఉండదు. కానీ ఇది ఎండ్ అయిపోవాలి, ఎక్కడో ఒక దగ్గర ఇది కట్ అయిపోతుంది అని వాళ్ళు కూడా అనుకోలేదు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకటి జరిగింది. ఎప్పుడైతే జరిగిందో ఇంక వాళ్ళకి ఏంటంటే నమ్మకం పూర్తిగా పోయిందండి. నార్మల్ గానే ఈ వ్యక్తులు మనుషుల్ని నమ్మకూడదు అనే స్టేజ్కి వచ్చేసారు. బట్ మీ విషయానికి వచ్చేసరికి వాళ్ళ ఆలోచన మారింది. బట్ ఇక్కడ మీతో కూడా ఏదో జరిగింది. జరగడంతో వాళ్ళు ఏంటంటే మొత్తానికే మారిపోయినట్టు నాకైతే అనిపిస్తుంది. సో ఎప్పుడైతే వీళ్ళు మొత్తానికి మారిపోయారో ఇంకా మీ విషయంలో ఏంటంటే ఏం చేయలేని పరిస్థితికి వచ్చేసారండి. వాళ్ళకి అంటే అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్‌లో ముందుకు వెళ్ళాలనిపించట్లేదా? అంటే వీళ్ళకి గతం గుర్తులేదా అని మీరు అడిగితే, వాళ్ళకి ముందుకు వెళ్ళాలి అనిపిస్తుంది. గతం కూడా గుర్తుంది. కానీ వాళ్ళేంటంటే మీ ఇద్దరి మధ్యలో ఏదైతే నెగెటివ్‌గా జరిగిందో దాన్ని మర్చిపోలేకపోతున్నారండి. దాని నుంచి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళకి ఎంతసేపు ఎలా అనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఇలా జరగకపోయుంటే బావుండేది. సో ఇది జరిగింది. ఇది జరిగిన తర్వాత వాళ్ళతోని ఎలా మనం మూవ్ అవుతాం? సో ఒకప్పుడు వీళ్ళని చూసినట్టుగా ఇప్పుడు ఎలా చూడగలం? ఒకవేళ మనం అలా చూసి ముందుకు వెళ్ళినా సరే, మళ్ళీ కూడా వీళ్ళేంటంటే అలాంటి పరిస్థితులు తీసుకురారని గ్యారంటీ ఏంటి? ఆర్ వీళ్ళతో ట్రావెల్ అయితే మళ్ళీ మనం పెయిన్ తీసుకోని గ్యారంటీ ఏంటి? అనే స్టేజ్‌కొచ్చేసారండి. సో వాళ్ళందుకే ముందుకు వెళ్తున్నా సరే మళ్ళీ ఆగిపోతున్నారు. ఈ విషయంలోని వీళ్ళు ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అంటే, తీసుకోలేక కాదు కానీ, తీసుకుంటే మళ్ళీ ముందుకు వెళ్ళినా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, ఈసారి వీళ్ళు ఇంకెంత దూరం వెళ్ళాల్సి ఉంటుందో, ఇంకెంత ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుందో, సో వాళ్ళేంటంటే ఇవన్నీ ఆలోచిస్తున్నారండి. అలానే ఇక్కడ ఇంకొకటి కూడా ప్రాబ్లమ్ ఉంది. అదేంటంటే ఈ పర్సన్‌కి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో తెలియట్లేదు. మీ విషయంలో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారండి. వాళ్ళకేమనిపిస్తుందంటే, అంటే మనం ముందుకు వెళ్ళినా, మనం ఎఫర్ట్స్ పెట్టినా, మనం చేయాల్సింది ఎంత చేసినా సరే, ఈ పర్సన్ మారరు. ఆర్ ఈ పర్సన్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ పర్సన్‌లో అంటే మనం మార్పులు చూడలేం. ఆర్ ఈ పర్సన్‌ని మనం హ్యాండిల్ చేయలేం. రకరకాల ఆలోచనలు అంటే మీకున్న సిట్యుయేషన్ బట్టి. సో, మొత్తానికేంటంటే ఈ పర్సన్ అలా ఆలోచిస్తున్నారు. సో, అందుకే ఇదేంటంటే మీకెక్కడా కూడా మార్పేం కనిపించట్లేదండి. మీరేంటంటే ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నా అక్కడే ఆగిపోయే పరిస్థితి వస్తుంది. సో, వచ్చే రోజుల్లో ఏమవుతుందంటే ఈ పర్సన్ ఆలోచిస్తారండి. కొంత వాళ్ళేంటంటే ఇది మార్చగలరా లేదా అని. ఇప్పుడు ఆలోచిస్తున్నారు, ఆలోచించట్లేదని ఏం కాదు. ఇప్పుడు కూడా వాళ్ళకి ముందుకు వెళ్ళాలి అనిపిస్తుంది కానీ ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీగా లేరు. అంటే ఎఫర్ట్స్ ఎందుకు పెట్టట్లేదు అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో వాళ్ళకి తెలియట్లేదు. అన్నీ కూడా కనెక్టెడేనండి. అలా చెయ్యననమాట. సో, దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే, ఎందుకో కానీ వాళ్ళకి మనస్ఫూర్తిగా మీతో ఉండాలి ఆర్ కలిసి ఉండాలి అనిపించినప్పటికీ కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. బట్ వచ్చే రోజుల్లో ధైర్యం చేస్తారు. ఈ పర్సన్ వస్తారండి. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మరి నేను చెప్పింది ఎంతమందికి రెజోనేట్ అయిందో నాకు తెలీదు కానీ, బట్ రెజోనేట్ అయిన వాళ్ళకి మాత్రం నేను ఒకటి చెప్తాను. ఆ పర్సన్ వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళేంటంటే మొత్తం ఇప్పుడు ట్రాప్ అయిపోయి ఒక డార్క్‌నెస్‌నే చూస్తున్నా. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్రెడీ బ్లైండ్ ఫోల్డ్ ఉంది. సో, ఆ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లో బ్రైట్ సైడ్‌ని చూడలేకపోతున్నా. వాళ్ళకి ఇదంతా చీకటిగానే అనిపిస్తున్నా, వాళ్ళ ఫియర్స్ వాళ్ళని స్టాప్ చేస్తున్నా, ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఆ పర్సన్ లైట్‌ని చూస్తారండి. సో, ఎప్పుడైతే ఆ లైట్‌ని చూస్తారో ధైర్యం చేసి వస్తారు. సో, మీరు దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ పర్సన్‌కైతే టైం అవసరం. ఎందుకంటే ఇది ఫోర్స్ చేస్తే మారేది కాదు. ఆర్ మీరు ఏదో చేసేస్తే మారేది కాదు. కొంతమంది నా దగ్గరకొచ్చి మేమేం చేస్తే బావుంటుంది? మేమేమైనా చేస్తే మారిపోతుందని అడుగుతారు. అన్నీ మీ చేతుల్లో ఉంటే మీరసలు ఇన్ని ఇబ్బందులు పడరండి. మీ చేతుల్లో కొన్ని ఉండవు కాబట్టే తప్పక ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో, అందులో రిలేషన్‌షిప్ ఏంటంటే ఖచ్చితంగాను ఒక వ్యక్తికి సంబంధించింది కాబట్టి మీరు సోలోగా డెసిషన్ తీసుకుంటే ఏది మారిపోదు. సో, నేనొకటే చెప్తాను. అంటే మీరు కొంతకాలం వెయిట్ చేస్తే మీరేంటంటే ఈ పర్సన్‌కి ఆ టైమ్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళేంటంటే చేంజ్ అవుతారు. మీకేంటంటే ఫెయిర్‌గా ఛాన్సెస్ ఉంటాయి. బట్ లేదు నేనేంటంటే ఇలానే ఉంటాను. ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళు నేనిలా ఉంటే మారిపోతే చాలు. నా ప్రయత్నాలు నేను ఇలానే చేస్తాను. వాళ్ళు ఆటోమేటిక్‌గా ఇది అర్థం చేసుకుంటే చాలు అంటే, మీరు వెళ్తున్న దారి అనేది వాళ్ళకి చాలా కష్టంగా ఉందండి. మీరేంటంటే వాళ్ళకి ఎక్కడా కూడా ఆ ఫ్రీడమ్ ఇస్తున్నట్టు అనిపించట్లేదు. మీరు చేసే ప్రతి పని కూడా ఈ పర్సన్ మరికొంచెం రోజు రోజుకి కూడా
ఎలా తయారవుతున్నారంటే స్టబ్బన్ గా తయారవుతున్నారు. అంటే అసలు మీరు చెప్పిందే వినకూడదు. మీరు ఎంత దూరంగా ఉంటే వాళ్ళకి అంత మంచిది అన్నట్టు ఆలోచిస్తున్నారు. అంటే చూసారా ఇక్కడ కార్డ్‌లోనే కనిపిస్తుంది. ఇంకా అలా అలాగా ఫ్రీజ్ అయిపోతున్నారు. వాళ్ళ హార్ట్ ఏంటంటే కోల్డ్ అయిపోతుందండి. మీకు తెలుస్తూ ఉండాలి. ఎందుకంటే మాట్లాడే మాటల్లోని మీకది కనిపిస్తూ ఉంటది. అంటే కొంతమంది చూడండి ఒకప్పుడులా మాట్లాడరు. వేరేగా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడే మాటలు వింటే బాధనిపిస్తుంటది. ఇలా మారిపోయారేంటి? అసలు ఒకప్పుడు ఇలా లేరు కదా! అసలు ఆ పర్సనేనా? ఈ పర్సన్ అని డౌట్ కూడా వస్తూ ఉంటది. అలాంటి సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. సో, ఏదేమైనా సరే నేను ఒకటే చెప్తానండి. ఈ పర్సన్‌కి కొంత టైం ఇవ్వండి. డెసిషన్ తీసుకుంటారు. డిసైడ్ అయిపోతారండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఆ డిసైడ్ అవ్వడం కూడా మీ ఫేవర్‌లోనే డిసైడ్ అవుతారు. సో, దాని గురించి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే నాకేం కనిపించట్లేదు. అసలింకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీరు ఆలోచిస్తున్నారండి ఈ సిట్యుయేషన్ గురించి. ఈ సిట్యుయేషన్ గురించి మీరు ఎప్పుడు ఆలోచిస్తున్నా సరే, మీకు ఎంతసేపు అంటే గతంలో ఆ పర్సన్ మీతో మంచిగా మాట్లాడారు అంటే, మీ ఇద్దరు కలిసున్నదే గుర్తొస్తుంది. సో, అలా కలిసిపోతే బావుంటుంది అని ఫీల్ అవుతున్నారు. కాకపోతే మీకు కలవడానికి దారి కనిపించట్లేదండి. ప్రయత్నాలు మీరు చేయట్లేదని కాదు, చేస్తున్నారు కానీ మీలో ఆ అవేకెనింగ్ అనేది జరగలేదు. మీకింకా సిట్యుయేషన్ మీద క్లారిటీ రావట్లేదు. అసలంటే ఈ పర్సన్ ఎందుకు డిస్టర్బ్ అయ్యారు? ఒకవేళ వాళ్ళు డిస్టర్బ్ ఎందుకయ్యారో మీకు తెలిసినా, సో, ఈ పర్సన్‌ని ఎలా కన్సోల్ చేయాలి? ఆర్ వాళ్ళకి ఎలా సిట్యుయేషన్‌ని అర్థమయ్యేలా చెయ్యాలి అనేది మీకు అర్థం అవ్వట్లేదు. సో, మీరేం చేస్తున్నారంటే మీ ఓన్ వేలో యాక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీరు గతంలో ఈ వ్యక్తిని ఒకలా చూసారు. గతంలో వాళ్ళతో మీరు ఒకలా ట్రావెల్ అయ్యారు. సో, మీ మైండ్‌లో ఇంకా ఆ వ్యక్తి ఆ రకంగానే ఉన్నారు కాబట్టి మీరేంటంటే ఆ వేలోనే ట్రై చేస్తున్నారు. కానీ ఈ వ్యక్తి ఇప్పుడు వేరు. వాళ్ళేంటంటే మారారు. ఆర్ వాళ్ళ పరిస్థితులు మారాయి మెయిన్. సో, మీరేంటంటే ఆ రకంగా ట్రై చేయకూడదని మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఈ వ్యక్తితో మీరు కలవడం అనేది ఓకే అండి. మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. బట్ మీరు చేసే ప్రయత్నం అనేది అంటే పాస్ట్‌ని బేస్ చేసుకొని చేస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రెజెంట్‌ని బేస్ చేసుకొని చేస్తున్నట్టు నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు పాస్ట్‌లో ఈ పర్సన్‌ని ఒకలా చూసారు. వీళ్ళు మీకు ఒకలా తెలుసు కాబట్టి మీరేంటంటే అది బేస్ చేసుకొని వీళ్ళ పరంగా ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. బట్ ప్రెజెంట్‌లో వీళ్ళు వేరు. వీళ్ళ ఆలోచనలు వేరు. వీళ్ళ పరిస్థితులు వేరు. సో, ఇవన్నీ మీరు అర్థం చేసుకొని మూవ్ అయితే మీరు ఈ విధంగా అయితే మూవ్ అవ్వరు. ఖచ్చితంగా మీలో చేంజెస్ అనేవి వస్తాయి. సో, మీరిప్పటికైనా సరే పాస్ట్‌ని కాకుండా ప్రెజెంట్‌ని బేస్ చేసుకొని యాక్షన్ తీసుకోవడం కానీ, ప్రెజెంట్‌ని బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకోవడం కానీ చేసి, ఆ పర్సన్‌కి అది అర్థమయ్యేలా చేస్తే ఏమైనా సరే ఆ పర్సన్‌లో కూడా మార్పు రావచ్చు. బట్ పాస్ట్‌కి లింక్ చేసి మీరేంటంటే వాళ్ళు పాస్ట్‌లో ఇలా ఉన్నారు, పాస్ట్‌లో ఇలా మాట్లాడారు, ఇప్పుడు అలానే జరగాలి. పాస్ట్‌లో వాళ్ళేంటంటే ఆలోచించినట్టే ఆలోచించాలంటే అది వాళ్ళ ఇష్టం కదా! మీ ఇష్టం కాదు కదా! సో, మీ వరకు మీ రియాక్షన్ ఏంటంటే మీ ఇష్టం అండి. అది కూడా ఏంటంటే టైమ్ టు టైము అన్నీ చేంజ్ అవుతూ వస్తుంటాయి కాబట్టి ప్రెజెంట్‌ని బేస్ చేసుకొని ఏదైనా సరే చేయాల్సిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. సో, మీరేంటంటే ఆ ఒక్క పాయింట్ దగ్గర కొంచెం కరెక్ట్ చేసుకోండి సరిపోతుంది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెడ్ జాస్పర్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ పర్సన్ ఇప్పటికైనా మీ విషయంలో ఒక డెసిషన్ తీసుకుంటారా? అసలెందుకు తీసుకోలేకపోతున్నారు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ పర్సన్ మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. చాలా చాలా కనెక్ట్ అయ్యారు. అంటే వాళ్ళ లైఫ్‌లో మేబీ ఇంకొక పర్సన్ కూడా ఉండొచ్చు. అంటే అందరికి సేమ్ సిట్యుయేషన్ ఉండాలని కాదు కానీ, నాకేమనిపిస్తుందంటే మీ కార్డ్స్ చూస్తుంటే మీ ఇద్దరి మధ్యలో ఇంకెవరో థర్డ్ పర్సన్ కూడా ఉన్నారని అనిపిస్తుంది. సో, అంటే ఈ పర్సన్ ఏంటంటే మేబీ వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ, స్టిల్ మీ విషయంలో మాత్రం కనెక్షన్ అనేది చాలా రియల్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన లైఫ్‌లో ఎంతమందైనా ఉండొచ్చు. బట్ మనం ఏంటంటే స్పెషల్ ప్లేస్ అనేది అందరికీ ఇవ్వలేం. సో, అలా చూసుకున్నట్టయితే
ఈ పర్సన్ కి అంటే వాళ్ళ లైఫ్ లో మేబీ ఎంతమంది ఉన్నా మీరు ఉన్న తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చినా స్టిల్ మీ ఇద్దరు కనెక్షన్ మాత్రం రియల్ అండి. ఈ పర్సన్ కి ఏంటంటే మీరు బాగా కనెక్ట్ అయ్యారు. అట్ ద సేమ్ టైం మీ ఇద్దరి మధ్యలో కూడా ఎనర్జీస్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఇంటర్ట్విన్ అయ్యాయి అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు చూడండి, ఆ వ్యక్తి ఏదైనా ఫీల్ అవుతుంటే అది మీకు అర్థం అవడం, లేకపోతే ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళకి ఏదైనా కావాలి అంటే అది మీకు ముందే అర్థం అవ్వడం కొన్ని జరిగాయి. లైక్ ఏంటంటే ఎనర్జెటిక్ గా కనెక్షన్ ఫార్మ్ అయిందండి కొంతమంది మధ్యలో. అందుకే ఆ టెలిపథెటిక్ కనెక్షన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటది. వాళ్ళు ఏదైనా అనుకుంటే ఇక్కడ వీళ్ళకి అది అర్థం అవుతూ ఉంటది. సో ఇలా చూసినట్టయితే మీ ఇద్దరి మధ్యలో కూడా కనెక్షన్ మాత్రం చాలా రియల్ లా అనిపిస్తుంది. చాలా అంటే డీప్ గా కూడా ఉంది. మేబీ అంటే వాళ్ళ లైఫ్ లో ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏవైనా కూడా అవ్వచ్చు, వాళ్ళకి వేరే ప్రయారిటీస్ ఉండొచ్చు. బట్ స్టిల్ అంటే మీరైతే మాత్రం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ పర్సనే. సో ఇలా మీ రిలేషన్షిప్ ఏంటంటే చాలా బెటర్ గా ఉండేది ఆర్ బ్లూమ్ అయింది అని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా ఈ పర్సన్ కి మీ విషయంలో ఏంటంటే ఆలోచనలు అనేవి ఉన్నాయా అండి? అంటే రిలేషన్షిప్ సంహౌ వర్కౌట్ అయితే బాగుంటుంది, ఎక్కడో కానీ అంటే థింగ్స్ అనేవి ఒక బెటర్ వేలో మూవ్ అయితే బాగుంటుంది అనే ఆలోచన ఉంది. కానీ వాళ్ళు ఏంటంటే కాన్స్టెంట్ గా ఎమోషన్ ని క్యారీ చేయలేకపోతున్నారు. అంటే ఈ పర్సన్ కి మీరు కావాలి, ఈ పర్సన్ కి ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలి, ఆ ఆలోచన వరకు ఓకే. కాకపోతే ఇది కాసేపే ఉంటుంది, ఇంకొంచెం సేపు అయిన తర్వాత ఇది మనం హ్యాండిల్ చేయలేం, మన వల్ల అవ్వదు. అంటే మనకి ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉన్న రిస్క్ ఏంటో తెలుసు. బట్ మనం ఏంటంటే అదంతా ఇగ్నోర్ చేసుకొని ముందుకు వెళ్ళాం. ఆర్ ఈ రిలేషన్షిప్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మనం మరీ అనుకున్న విధంగా లేదు, కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసాం. బట్ మనం ఏంటంటే అవన్నీ ఇగ్నోర్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాం. బట్ ఇంతకంటే దూరం అయితే మనం వెళ్ళలేము. ఎందుకంటే ఇంతకంటే దూరం వెళ్తే కాన్సిక్వెన్సెస్ కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవడం, ఇలా కూడా ఆలోచిస్తున్నారండి. అంటే ఈ పర్సన్ కి ఇక్కడ ఏదైనా లేదు అంటే ఫస్ట్ పేషెన్స్ లేదండి. అండ్ వాళ్ళు ఏంటంటే మీరే అనుకొని కమిటెడ్ గా ఉండలేకపోతున్నారు, వాళ్ళ ఎనర్జీని వాళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు అంటే ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నా ఆర్ వాళ్ళకి అంటే ఈ రిలేషన్షిప్ లోని ఎక్కడో థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనే ఫీలింగ్ వస్తున్నా స్టిల్ అంటే వాళ్ళు రిలేషన్షిప్ లో బ్రైట్ సైడ్ ని చూడలేకపోతున్నారు. అయితే వీళ్ళ లైఫ్ లో ఉన్న వ్యక్తులైన రీజన్ ఓన్లీ వ్యక్తులే అని నేను చెప్పను. ఎందుకంటే కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. సో ఇలా ఉన్న వాళ్ళ సంగతి పక్కన పెట్టేస్తే లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే పాస్ట్ లో మీ ఇద్దరి మధ్యలో ఏవైతే సిచ్యువేషన్స్ జరిగాయో ఇవేంటంటే ఈ పర్సన్ కి లైట్ ని చూపించట్లేదండి. ఈ పర్సన్ ఏంటంటే భయపడుతున్నారు, మళ్ళీ మళ్ళీ ఇది జరుగుతుంది, మళ్ళీ మళ్ళీ మీరు ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం తీసుకురావచ్చు. సో ఈ రిలేషన్షిప్ లో లైట్ అనేది లేనప్పుడు మనం ఎందుకు అంటే ఫోర్స్ చేసుకోవడం, మనల్ని మనం ఎందుకు అంతలా పుష్ చేసుకోవడం. సో ఆ రకంగా ఆలోచిస్తున్నారు. పేషెన్స్ కూడా లేదు, నేను చెప్తున్నాను కదా. అంటే కొంచెం కూల్ గా ఆలోచించి ఆ ఆలోచననే వీళ్ళు కంటిన్యూ చేస్తే మేబీ వీళ్ళు ఏంటంటే చేంజ్ అవ్వచ్చు. బట్ ఆ ఆలోచన వీళ్ళకి రావట్లేదు, అంటే ఆ ఆలోచన ఎక్కువసేపు ఉండట్లేదు మెయిన్. సో ఇలా ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ స్టక్ అయిపోయారండి. నాకేమనిపిస్తుందంటే ఈ పర్సన్ మేబీ ఒక డెసిషన్ తీసేసుకోవచ్చు. ఒక డెసిషన్ తీసుకున్నా సరే అది మీకు ఫేవర్ గానే తీసుకోవచ్చు, పాజిటివ్ గానే తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ఎంత పాజిటివ్ గా ఒక డెసిషన్ తీసుకున్నా సరే అంటే దానికి వాళ్ళు మళ్ళీ స్టిక్ అయి ఉంటారు అని అనుకోవడానికి లేదు. అది మళ్ళీ మారిపోవచ్చు. అంటే మారిపోవడం ఇన్ ద సెన్స్ ఇప్పుడు పాజిటివ్ గా మాట్లాడి మళ్ళీ నెగిటివ్ గా వద్దు అంటారని కాదు, కానీ మళ్ళీ కూడా కొన్ని సిచ్యువేషన్స్ మీ ఇద్దరి మధ్యలో రావచ్చండి. సో దానివల్ల మళ్ళీ డిస్టర్బెన్స్ అనేది ఉండొచ్చు. అంటే నాకు ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే పర్సన్ కి మీరు అంటే నెగిటివ్ ఇంటెన్షన్ లేదు, కానీ ఆర్ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని హేట్ చెయ్యాలి ఆర్ మీకు దూరంగా ఉండడమే మంచిది అని అనుకోవట్లేదు. కానీ మీరేమైనా ప్రాబ్లమ్స్ తీసుకురావచ్చు ఆర్ ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అయితే ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ ని వాళ్ళు ఫేస్ చేయడానికి మెంటల్ గా ప్రిపేర్డ్ గా లేరు అనమాట. అంటే వచ్చే రోజుల్లో కూడా ఈ పర్సన్ ఒకవేళ ఈ రిలేషన్షిప్ కావాలి అని వర్క్ చేసినా వాళ్ళు ఫియర్స్ తో వాళ్ళు ఫైట్ చేసి మొత్తానికి ఏదైతే అది అయ్యింది అనుకుని ఒక రిస్క్ తీసుకొని ముందుకు వచ్చినా సరే మళ్ళీ అంటే కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళని ట్రబుల్ చేయొచ్చండి. పాస్టే ట్రబుల్ చేయొచ్చు. ఒకవేళ పాస్ట్ వాళ్ళని ట్రబుల్ చేయకపోయినా వాళ్ళు ఇక్కడ ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తారు కాబట్టి రిస్క్ తీసుకోవడం అంటేనే ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రావడం లాంటిది. సో మేబీ అక్కడ వాళ్ళు ఎక్కడైనా సరే డిసప్పాయింట్ అయినా సరే మళ్ళీ కూడా వాళ్ళు ఏంటంటే కొంత బ్యాక్అవుట్ అవ్వచ్చు. నాకు అలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో మేబీ పర్సన్ డిసైడ్ అయినా సరే
అంటే వాళ్ళు 100% దానికే స్టిక్ అయి ఉంటారు. రిలేషన్‌షిప్ ఆ బేసిస్‌లోనే ముందుకు తీసుకువెళ్తారు అని అనుకోవడానికైతే లేదు. ఎక్కడో కానీ మేబీ ఆ పర్సన్ ఆ రకంగా ఉండకపోవచ్చు. నాకలా అనిపిస్తుంది. సో, నేనొకటే చెప్తానండి. ఈ పర్సన్ మీ విషయంలోనైతే 100% డెసిషన్ తీసుకుంటారు. ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ 100% డెసిషన్ తీసుకున్నా స్టిల్ వాళ్ళేంటంటే దానికే సెటిల్ అవుతారు. సో, ఆ విధంగానే ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్తారు అనుకోవడానికి లేదు. మళ్ళీ అది చేంజ్ అవ్వచ్చు. ఛాన్సెస్ ఉన్నాయి. అది ఏ రకంగా అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న సిట్యుయేషన్స్ కానీ, ఎవరైనా వ్యక్తులు ఉంటే వాళ్ళ వల్ల కానీ కొంత సిమిలారిటీస్ అనేవి పాస్ట్‌కి, ఫ్యూచర్‌కి కూడా ఉండొచ్చు. అది మళ్ళీ రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, అంటే ఈ రిలేషన్‌షిప్‌నయితే స్లోగానే ముందుకు తీసుకువెళ్ళాలి. అండ్ ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఇది ముందుకు వెళ్ళినప్పుడే వర్కౌట్ అవుతుంది. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది? మీకిచ్చే గైడెన్స్ ఏంటనేది. యాక్చువల్‌గా మీరు చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి. ఈ రిలేషన్‌షిప్ విషయంలోనేంటంటే, మీకు చాలా డిసప్పాయింట్‌మెంట్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ బాగా డిస్టర్బ్ అయిపోయారు. మీరు కూడా అనుకోలేదు కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఫేస్ చేశారు. సో, మీకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీ ఇద్దరు కలిసుంటే, మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయని మీకు కూడా అనిపిస్తుంది. సో, మీరేంటంటే సేఫ్‌గా థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వాలి. ఆర్ ఇక్కడ సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలని చూస్తున్నారు. మీరేంటంటే డేంజర్‌ని ఫేస్ చేయాలి. ఆర్ ఈ పర్సన్‌తో ఉంటే కొన్ని సిట్యుయేషన్స్ ఖచ్చితంగా వస్తాయి కాబట్టి, వాటిని ఫేస్ చేయడానికి ఎందుకో రెడీగా లేరండి. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, మీ ఇద్దరి మధ్యలో ఒకవేళ రీయూనియన్ జరగట్లేదనుకోండి, సో, దానికి రీజన్ ఒకటే. మీరు మీ ఎండ్ నుంచి రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేరు. మీరు థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే, పాస్ట్‌లో మీరు కూడా కొంత ఎఫెక్ట్ అయ్యారు. ఎట్ ద సేమ్ టైమ్ ఆ పర్సన్ పరిస్థితి అదే. వాళ్ళేంటంటే కావాలి అనుకుంటున్నారు మిమ్మల్ని. అండ్ మూవ్ అయితే బావుంటుంది అనుకుంటున్నారు. బట్ ధైర్యం చేయలేకపోతున్నారు. వచ్చే రిస్క్ ఎలా ఉంటుందో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మీరు థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేయాలి అనుకుంటున్న ప్రాసెస్‌లోని మీరేంటంటే డేంజర్స్‌ని ఇన్వైట్ చేస్తున్నారండి. సో, ఆ పర్సన్‌కి అది తెలుసు. మీరు వాళ్ళ లైఫ్‌లోకొస్తే ఖచ్చితంగా మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేసే కొత్త ప్రాబ్లమ్స్‌ని తీసుకొస్తదని. సో, ఆ పర్సన్‌కైతే క్లారిటీ ఉంది. అందుకే వాళ్ళొక డెసిషన్ తీసుకోవట్లేదు. ఆ పర్సన్‌కి డెసిషన్ తీసుకోవాలి అంటే ఎంతసేపు పట్టదండి. బట్ మీ రియాక్షన్స్, మీ ఆలోచన విధానం, మీరు చేసే పనులు ఏంటంటే, కొంత వాళ్ళకి అర్థమవుతాయి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తితో మనం ట్రావెల్ అవుతున్నప్పుడు, కొంతకాలం అంటే వాళ్ళని మనం దగ్గర నుంచి చూసినప్పుడు, వాళ్ళేంటనేది మనకు అర్థమవుతుందండి. సో, అర్థమైన తర్వాత మేబీ వాళ్ళు తర్వాత ఎప్పుడో మారొచ్చు. అలానే ఉంటారని చెప్పడానికి లేదు. కాకపోతే మనకు వాళ్ళొకలా తెలిసినప్పుడు మోస్ట్‌లీ అంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ తీసుకొస్తారని మనకెక్కడైనా అర్థమైతే, మరదే మనం నమ్ముతాం కదా! మనం చూసిందే మనం నమ్ముతాం. మనకే రకంగా తెలిస్తే అదే మనం నమ్ముతాం. ఇప్పుడు వాళ్ళెలా ఉన్నా సరే మనకి అది తెలీదు కదా! మనం ఒకప్పుడు చూసిన దాని ప్రకారమే ఏదైనా డెసిషన్ తీసుకుంటాం. సో, ఈ పర్సన్ కూడా మిమ్మల్ని ఏంటంటే ఒకప్పుడు వాళ్ళు చూసిన దాని ప్రకారం ఖచ్చితంగా మీరు ప్రాబ్లమ్స్ తీసుకొస్తారు. ఆర్ మీతో ఉంటే కొన్ని సిట్యుయేషన్స్ అనేవి వస్తాయి. దానికి మీరే రీజన్ అవుతారు అని కూడా వాళ్ళకి క్లారిటీ ఉంది. సో, అందుకే ఇదంతా జరుగుతుంది. మీరు ఏ రోజైతే థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేయడం మానేస్తారో, ఈ రిలేషన్‌షిప్‌లో ఏ కష్టం వచ్చినా పర్వాలేదు. నేను ముందుకు వెళ్తాను అనుకోని మీరు అలా ఉంటారో, అప్పుడే ఈ పర్సన్ ఏంటంటే ఒక డెసిషన్ మేబీ తీసుకోగలుగుతారండి. ఇక్కడ వాళ్ళు అంటే నాకు తెలిసినంత వరకు మీతో కలిసి ఉండాలి అంటే మీరు ఆ రకంగా మారాలనే కోరుకుంటూ ఉండొచ్చు. బట్ వీళ్ళు అలాంటి ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని మీ దగ్గరకొచ్చినప్పుడు మీరు అలా లేకపోతే ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్ మళ్ళీ బ్రేక్ అవుతుంది. యాక్చువల్‌గా ఇక్కడ మీకు ఈ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ వాళ్ళ సిట్యుయేషన్స్‌కి బాగా కనెక్ట్ అవుతున్నాయండి మెసేజెస్. సో, నాకర్థమైందేంటంటే, ఈ పర్సన్ మీ విషయంలో ఒక డెసిషన్ తీసుకుంటారు. బట్ వాళ్ళు డెసిషన్ తీసుకుంటే, మీలో కూడా అలాంటి మార్పులొస్తేనే వాళ్ళేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లో కంటిన్యూ అవ్వగలరు. బట్ మీలో ఏ మార్పు రాకుండా మీరేంటంటే, మీ ఓన్ వేలో థింక్ చేస్తూ, మీ ఓన్ వేలోనే థింగ్స్‌ని ఇలా ఆపరేట్ చేయడమే బెటర్ అని అనుకుంటే మాత్రం, ఆ పర్సన్ వచ్చినా సరే మళ్ళీ, మళ్ళీ ఈ రిలేషన్‌షిప్ ఇలానే ఉంటుందండి. అక్కడ వరకైతే నేను చెప్పగలను. సో, మీలో కూడా కొన్ని మార్పులు రావాలి. అలా అని చెప్పి రిస్క్ తీసుకోండి, డేంజర్‌ని ఫేస్ చేయండి అని చెప్పను కానీ, ఎస్కేప్ అవ్వాలని ట్రై చేయొద్దు. రియాలిటీ ప్రకారం మీరేం చేయాల్సుంటే అదే చేస్తారు. అది కొంత రిస్క్ అయినా మరి తప్పదు. ఎందుకంటే, మీరలా అంటే క్లియర్‌గా ఉండి ఏదైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉంటేనే ఈ రిలేషన్‌షిప్ అండి. లేకపోతే మాత్రం కష్టమే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పెరిడాట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు.
మీ పర్సన్ ఇప్పటికైనా మీ విషయంలో ఒక డెసిషన్ తీసుకుంటారా? అసలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ పర్సన్ అంటే వాళ్ళ లైఫ్‌లోని కొంతమంది పర్సన్స్‌ని ట్రస్ట్ చేశారండి. సో, ఎప్పుడైతే వాళ్ళని ట్రస్ట్ చేశారో, వాళ్ళని ట్రస్ట్ చేసి వీళ్ళు మూవ్ అయిన ప్రతిసారి కూడా వీళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు లేరు. అలా అని చెప్పి వీళ్ళు పూర్తిగా కూడా వాళ్ళనేం స్టడీ చేయలేదు. బట్ ఇప్పుడు చూడండి, మనం ఒక పర్సన్ నుంచి ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అంటే వాళ్ళు ఇలానే మనతో మాట్లాడతారు ఆర్ ఇలానే మనల్ని ట్రీట్ చేస్తారు అని. బట్ సడెన్‌గా ఏదో ఒక చిన్న సిట్యుయేషన్ వల్ల ఆ పర్సన్ మనల్ని ఇగ్నోర్ చేసినా ఆర్ మనం అనుకున్న దానికి డిఫరెంట్‌గా రియాక్ట్ అయినా వెంటనే మన ఒపీనియన్ చేంజ్ అయిపోతుంది. మనం ఏమనుకుంటామంటే ఈ పర్సన్ మనల్ని ట్రస్ట్ చేస్తారు. ఈ పర్సన్ మనల్ని బాగా సపోర్ట్ చేస్తారనుకున్నాం. బట్ వీళ్ళేంటంటే మారిపోయారు. వీళ్ళ ఇంటెన్షన్సే మారిపోయాయి అని ఇలా చాలా కామన్‌గా మనం అనుకుంటూ ఉంటాం. సో, బేసిక్‌గా ఈ పర్సన్ కూడా వాళ్ళ లైఫ్‌లో వేరే పర్సన్స్ విషయంలోని ఇలాంటివే కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేశారు. అంటే వీళ్ళు అంటే కొంతమంది మీద నమ్మకం పెట్టుకొనుండొచ్చు. కొంతమంది నుంచి ఇలా అంటే రిలేషన్‌షిప్ ఉండాలి అని ఎక్స్‌పెక్ట్ చేసుండొచ్చు. బట్ వాళ్ళేంటంటే వీళ్ళు అనుకున్నట్టుగా కొన్ని సిట్యుయేషన్స్‌లో ఉండకపోయి ఉండొచ్చు. అలా అని చెప్పి వాళ్ళు బ్యాడ్ పర్సన్స్ అని చెప్పడానికి లేదు. బట్ ఈ పర్సన్ ఏంటంటే పూర్తిగా స్టడీ చేయకుండానే డెసిషన్స్ తీసుకోవడం లాంటివైతే జరిగాయి. సో, ఈ పర్సన్‌కేంటంటే అలాంటి టైంలో మీరు పరిచయం అవ్వడం కానీ, అలాంటి టైంలో మీ ఇద్దరి మధ్యలో కొంచెం బాండ్ అనేది బిల్డ్ అవ్వడం కానీ జరిగింది. సో, వాళ్ళకెలా అనిపించిందంటే మీ దగ్గర ఆ ప్రాబ్లమ్ రాదు. సో, వాళ్ళేంటంటే మీతో ఓపెన్‌గా అన్నీ షేర్ చేసుకోవచ్చు. ఓపెన్‌గా ఉండొచ్చు. మీకేదైనా వాళ్ళు ఓపెన్‌గా అడగొచ్చు అనేలాంటి ఒక సిట్యుయేషన్ క్రియేట్ అయింది. మీరు కూడా ఏంటంటే డెఫినిట్‌గా ఆ పర్సన్‌కి సపోర్ట్ చేయడానికి కానీ, ఆ పర్సన్ ఏదైనా అంటే మీతో చెప్పినా మీకేదైనా అడిగినా సరే మీరు ఇవ్వడానికి ఆ రకంగా కూడా ప్రిపేర్డ్‌గానే ఉండేవారండి. అంటే మీ ఇద్దరి మధ్యలో అలాంటి ఒక రిలేషన్‌షిప్ ఫార్మ్ అయింది. ఇది ఎమోషనల్ కనెక్షన్ అని కాదు కానీ, డెఫినిట్‌గా ఆ పర్సన్ ఎమోషనల్‌గా ఎక్కడైతే డిస్టర్బ్ అయ్యారో, మీరు ఆ పార్ట్‌లోని ఈ పర్సన్‌ని హీల్ చేశారండి. అది ఎలా అంటే వాళ్ళకి ఒక సపోర్టివ్ హ్యాండ్ ఇచ్చారన్నమాట. ఎప్పుడైతే మీరు ఆ రకంగా హ్యాండ్ అనేది వాళ్ళకి ఆఫర్ చేశారో, వాళ్ళకది ఎలా అనిపించిందంటే చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. ఫైనల్‌గా మనం ఒక పర్సన్‌ని ట్రస్ట్ చేయగలుగుతున్నాం. వాళ్ళేంటంటే మనల్ని అర్థం చేసుకోగలుగుతున్నారు అని అలాంటి ఒక ఫీలింగ్ అన్నమాట. సో, ఇలా క్రియేట్ అయినప్పటికీ కూడా మీ ఇద్దరి మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ అనేవి వచ్చుంటాయి. అంటే ఆ సిట్యుయేషన్స్ కూడా ఎలా అంటే ఈ పర్సన్‌కి ట్రస్ట్ ఇష్యూస్ క్రియేట్ అయ్యాయండి మళ్ళీ. అంటే ఆల్రెడీ వీళ్ళు కొంతమంది వ్యక్తుల్ని చూసారు. సో, వాళ్ళ మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్నారు. దానివల్ల కొంత ట్రామా క్రియేట్ అయింది. మీరొచ్చారు. మీరు కొంత హీల్ చేశారు. అండ్ వాళ్ళ సిట్యుయేషన్స్ కొంత బెటర్ అయ్యాయి. బట్ మళ్ళీ కూడా కొన్ని సిట్యుయేషన్స్ మీ ఇద్దరి మధ్యలో వచ్చాయి. అది ఏ రకంగా వచ్చాయో, ఎవరు క్రియేట్ చేశారో నాకైతే తెలీదు. నేను దాని గురించి డీప్‌గా మాట్లాడాలి అనుకోవట్లేదు కానీ, స్టిల్ ఇక్కడ నాకు కార్డ్స్‌లో కనిపించిందేంటంటే, మీ పర్సన్‌కి మీరు కూడా ఒక ఛాలెంజ్ అయ్యారు. మిమ్మల్ని కూడా వాళ్ళేంటంటే, ఇప్పుడు ట్రస్ట్ చేయట్లేదు. నిజానికి మీ ఇద్దరు విషయంలోని ఈ పర్సన్ ఎందుకు ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారంటే, వాళ్ళకి అంటే మీతో ఉన్న రిలేషన్‌షిప్ కూడా ఛాలెంజ్ లానే అనిపిస్తుందండి. మిమ్మల్ని కూడా వాళ్ళేంటంటే హార్ట్‌ఫుల్‌గా ట్రస్ట్ చేయలేకపోతున్నారు. వాళ్ళకెలా అనిపిస్తుందంటే, ఒకవేళ మిమ్మల్ని ట్రస్ట్ చేసి ముందుకొచ్చినా, మళ్ళీ మీరు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారేమో, మళ్ళీ దీనివల్ల వాళ్ళకేమైనా ఒక ట్రామా క్రియేట్ అవుతుందేమో అనే ఫీలింగుంది. అలా అని చెప్పి వాళ్ళేంటంటే మీకు దూరం అయిపోవాలి, ఇంకా మీ గురించి ఆలోచించకూడదు అని అనుకోవట్లేదు కానీ, వాళ్ళకి న్యూ బిగినింగ్ అనేది వాళ్ళనుకున్నట్టుగా జరగాలనుంది. ఎందుకంటే, వాళ్ళు ఎప్పుడు ఏదనుకుంటున్నా వాళ్ళకంతా రివర్స్‌లోనే జరుగుతుంది. ఇది కూడా వాళ్ళేంటంటే ఒక బ్యాడ్ లక్ లానే ఫీల్ అవుతున్నారండి. బ్యాడ్ కర్మ లానే ఫీల్ అవుతున్నారు. బట్ అట్‌లీస్ట్ ఈ రిలేషన్‌షిప్‌కొచ్చేసరికి మిగతా రిలేషన్‌షిప్స్‌లా కాకుండా, ఇక్కడ వాళ్ళేంటంటే ఒక సెకండ్ ఛాన్స్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. మేబీ వాళ్ళేంటంటే మిగతా రిలేషన్‌షిప్స్‌లో సెకండ్ ఛాన్స్ తీసుకోవాలనుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి సెకండ్ ఛాన్స్ మీద నమ్మకం లేదండి ఫస్టు. సెకండ్ ఛాన్స్ ఒకవేళ వచ్చినా సరే అది వర్కౌట్ అవ్వదనే వాళ్ళెప్పుడూ బిలీవ్ చేస్తుండేవారు. అందుకే వన్స్ ఒకటి వద్దు అనుకున్నా వాళ్ళకేంటంటే అది కరెక్ట్ కాదు అనిపించినా ఇంకా అది విడిచిపెట్టేసి ముందుకు వెళ్ళిపోయేవారు. మీ విషయానికొచ్చేసరికి ఇక్కడ కూడా మీ దగ్గర అలానే బిహేవ్ చేశారు. సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి
ఆర్ నేను ఏంటంటే రెడీగా ఉన్నానని వాళ్ళు ఎక్కడా కూడా మీతో చెప్పట్లేదు. బట్ సమ్‌వేర్ వాళ్ళకి అంటే డీప్‌గా అయితే మాత్రం ఒక సెకండ్ ఛాన్స్ ఇక్కడ దొరికితే బావుంటుందని అనిపిస్తుంది. కాకపోతే ఈ సెకండ్ ఛాన్స్ అనేది వాళ్ళ ప్రకారం జరిగితే అంటే రిలేషన్‌షిప్ అనేది హ్యాపీగా ఉంటుంది. వాళ్ళేంటంటే మళ్ళీ వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయగలరు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ పర్సన్ చాలా సఫర్ అయ్యారండి. చాలా ట్రామా తీసుకున్నారు. సో, ఈ రిలేషన్‌షిప్ కూడా వాళ్ళని మళ్ళీ అంటే అలాంటి ఒక సిట్యుయేషన్‌లోనే పెడితే వీళ్ళసలు రెడీగా లేరండి. వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని ఒక లైట్‌ని చూసారు. ఒక ఫెయిత్, ఒక హోప్ అన్నీ క్రియేట్ అయ్యాయి. సో, వాళ్ళు హీల్ అయ్యారు ఫస్టు. సో, ఎప్పుడైతే హీల్ అయ్యారో వాళ్ళని మీరు ఒక బెటర్ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ చేశారో, అందుకే మీ ఒక్కళ్ళ దగ్గరే వాళ్ళేంటంటే సెకండ్ ఛాన్స్ ఎక్కడైనా దొరికితే బావుంటుంది అనుకుంటున్నారు. ఈ విషయంలోనైతే వాళ్ళకి అంటే ఒక క్లారిటీ ఉంది. బట్ వాళ్ళేంటంటే మళ్ళీ మళ్ళీ కూడా ఇది రిపీట్ అవ్వకూడదు అని ఆలోచిస్తున్నారు. ఇది రిపీట్ అవ్వకుండా అంటే వాళ్ళు ఫ్రీగా ఉండగలరా? మూవ్ అవ్వగలరా? అనే ఒక ఆలోచన వాళ్ళకేంటంటే ఇంకా ఉండిపోయిందండి. సో, దానివల్లే వాళ్ళేంటంటే మీకేది చెప్పకుండా మిమ్మల్ని వెయిట్ చేయిస్తూ ఉండొచ్చు. బట్ నేనైతే ఒకటి చెప్పగలనండి. అదేంటంటే వచ్చే రోజుల్లో ఈ వ్యక్తి మీతో కలిసే ప్రయత్నం చేస్తారండి. మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారండి. అంటే సెకండ్ ఛాన్స్ తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి స్ట్రెయిట్‌గా సెకండ్ ఛాన్స్ తీసుకున్నట్టు కాకుండా కొంచెం కొంచెం మాట్లాడడం, కొంచెం కొంచెం అంటే లైక్ ఓపెన్ అప్ అవ్వడం లాంటివి చేసి అప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లో బ్యాక్‌కి వెళ్ళొచ్చు. అంటే ఒకప్పుడు ఎలా అయితే మీ కనెక్షన్ ఉండేదో ఆ రకంగా వాళ్ళేంటంటే మీతోని మళ్ళీ కూడా కలవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇదేంటంటే వర్కౌట్ అయ్యే సిట్యుయేషనే. కాకపోతే నేను చెప్పాను కదా! ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ వాళ్ళ హార్ట్‌ని బ్రేక్ చేసుకోవడానికి రెడీగా లేరు. అట్‌లీస్ట్ వాళ్ళేంటంటే వేరే వాళ్ళ దగ్గర బ్రేక్ అయినా సరే అది డైజెస్ట్ చేసుకోగలిగారు. బట్ మీ దగ్గర మాత్రం వాళ్ళది చేయలేరు. అందుకే ఇక్కడేంటంటే ఇది స్లోగానే జరగాలని చూస్తున్నారండి. నేను ఒకటే చెప్తాను వచ్చే రోజుల్లో ఈ పర్సన్ మీతో మాట్లాడినా ఛాన్స్ తీసుకున్నా అది ఛాన్స్ లాగా మీకు అనిపించదు ఫస్టు. జస్ట్ ఏదో మాట్లాడుతున్నారు. ఈ పర్సన్‌కి వేరే ఉద్దేశ్యం ఏం లేదు. ఆర్ ఈ పర్సన్‌కి రిలేషన్‌షిప్ అనేది కావాలి అన్నట్టు వాళ్ళేం లేరు అనే మీకు అనిపిస్తది. బట్ ఈ పర్సన్ ఏంటంటే రిలేషన్‌షిప్ కోసమే వస్తారండి. కానీ అది వాళ్ళేంటంటే రివీల్ చేయరు. ఆర్ వాళ్ళ ట్రూ సైడ్ ఏంటో మీకు చూపించరు. ఎందుకు చూపించరు అంటే ఒకటే రీజన్. అది కానీ మీకు చూపిస్తే మీరు ఖచ్చితంగాను అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఆర్ మళ్ళీ ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తారు అని చెప్పి స్లోగా వాళ్ళేంటంటే మీకు కనెక్ట్ అవుతూ వస్తారండి. ఎందుకంటే ఈ పర్సన్ ఆల్రెడీ ఇప్పటికే ట్రస్ట్ చేయలేకపోతున్నారు. కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయని వాళ్ళు తెలుసుకుంటున్నారు. సో, ఇది వాళ్ళకేమనిపిస్తుందంటే న్యూ బిగినింగ్ జరిగితే బావుంటుందని అనిపిస్తుంది కానీ థింగ్స్ అంతా కూడా మెస్సీగా ఉన్నాయన్నమాట. ఈ మెస్‌ని ఎలా క్లియర్ చేయాలి? ఎక్కడి నుంచి బిగిన్ చేయాలి? అనేది కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. సో, ఇదంతా వాళ్ళకెప్పుడు క్లారిటీ వస్తుందంటే, మీతో మళ్ళీ వాళ్ళు స్లోగా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు. బట్ ఛాన్స్ అయితే మాత్రం ఉందండి. రీడింగ్ అయితే పాజిటివ్‌గానే ఉంది. కాకపోతే పర్సన్ ఏంటంటే స్లోగా ఉంటారు. అది మీకేంటంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది. కానీ మీకు ఆ పేషెన్స్ ఉంటే మాత్రం వర్కౌట్ అవుతది. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో, ఈ రిలేషన్‌షిప్‌లో మీరేంటంటే చాలా ఫాస్ట్‌గా మూవ్ అయ్యారండి. ఇప్పటి వరకు మీరేంటంటే చాలా ఫాస్ట్‌గా మూవ్ అయ్యారు. థింగ్స్‌ని యాక్చువల్‌గా చాలా స్లోగా ముందుకు తీసుకెళ్ళాలి. బట్ ఫాస్ట్‌గా మూవ్ అయిపోయారు. ఫాస్ట్‌గా మూవ్ అయిపోయి ఫాస్ట్‌గా రాంగ్ స్టెప్స్ వేసేయడం కానీ, రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం కానీ చేశారు. అంటే మీరు కొన్ని ఆలోచించలేదు చేస్తున్నప్పుడు. అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి? ఆర్ ఈ పర్సన్‌కి ఎలా అర్థమవుతుంది? ఏం ఆలోచించలేదండి. మీకెంతసేపు ఏమనిపించిందంటే, మనం కరెక్ట్‌గానే వెళ్తున్నాం, కరెక్ట్‌గానే చేస్తున్నాం. సో, ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అయితే ఏం లేదు అనుకోని అంటే మీరు ముందుకు వెళ్లారు. సో, అది మీకేంటంటే బ్యాక్ ఫైర్ అయిందని చెప్పొచ్చు. అక్కడి నుంచి మీరేంటంటే ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. బట్ ముందుకు వెళ్ళడం ఒక్కటే ఆప్షన్ అన్నట్టుగా మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రిలేషన్‌షిప్‌లో మీరైతే లైట్‌ని చూడలేకపోతున్నారండి. లైట్ అని కాదు కానీ ఫ్యూచర్ కనిపించట్లేదు మీకు. సో, థింగ్స్ వర్కౌట్ అవుతాయా లేదా అనే డౌట్‌లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో, మీకేంటంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయని నేను చెప్తాను కానీ ఇప్పట్లోనే వర్కౌట్ అవుతుంది అనే క్లారిటీ మాత్రం మీకు రాదండి. ఆ పర్సన్ నేను చెప్పాను కదా! ఒక డెసిషన్ తీసుకొని మీ వైపు వచ్చినా సరే మీరది ఐడెంటిఫై చేయలేరు. వాళ్ళు డెసిషన్ తీసేసుకున్నారు, మీకు ఛాన్స్ ఇస్తారు అని మీకు అనిపించదు. అంటే మీకెలా అనిపిస్తదంటే ఇంకా థింగ్స్ అనేవి ఆక్వర్డ్ గానే ఉన్నాయి. ఈ పర్సన్ ఏంటంటే ఇంకా మనల్ని ట్రస్ట్ చేయట్లేదు. సో, మేబీ వాళ్ళకి ఏదో పని ఉంటది ఆర్ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తున్నారేమో అన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటది. బట్ వాళ్ళేంటంటే
మీతో ఎక్కడా కూడా ఓపెన్ అప్ అవ్వాలి అనుకోరండి. మీరు వాళ్ళ గురించి ఆ రకంగా అనుకున్నా పర్వాలేదు కానీ, అంటే వాళ్ళు మీ దగ్గర ఇదంతా ఓపెన్ అయిపోయి, మళ్ళీ సిట్యుయేషన్స్ కాంప్లికేట్ చేసుకొని, ఇవన్నీ అయితే కరెక్ట్ కాదు అని చెప్పి కొంచెం మీకు అలాంటి ఇంప్రెషనే ఇస్తారు. బట్ ఈ పర్సన్ గురించి మీకు కరెక్ట్‌గా తెలిస్తే, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతది. సో, మీరేంటంటే అప్పుడే లైట్‌ని చూడగలుగుతారు. ఈ పర్సన్‌ని హ్యాండిల్ చేయాలంటే మీకు పేషెన్స్ కావాలండి. మీకున్న ఎనర్జీతో మాత్రం ఈ పర్సన్‌నయితే మీరు హ్యాండిల్ చేయలేరు. ఎందుకంటే ఈ పర్సన్‌ని హ్యాండిల్ చేయాలి అంటే ఫస్ట్ మీ ఆలోచనలనేవి కరెక్ట్‌గా ఉండాలి. సెకండ్ మీరేంటంటే ఫాస్ట్‌గా మూవ్ అవ్వకూడదు. స్లోగానే ఈ రిలేషన్‌షిప్‌లో ముందుకు వెళ్ళాల్సుంటుంది. సో, మీరలా వెళ్తున్నప్పుడు మీకు చాలా డౌట్స్ ఒస్తాయి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా చాలా నెగెటివ్ ఆలోచనలొస్తాయి. బట్ అవన్నీ కూడా పక్కన పెట్టేసి మీరు బియాండ్ సిట్యుయేషన్స్‌ని ఎప్పుడైతే చూస్తారో, ఈ పర్సన్‌ని ఎప్పుడైతే కరెక్ట్‌గా అర్థం చేసుకుంటారో, మీకప్పుడే అంటే ఇక్కడేం జరుగుతుంది, ఈ పర్సన్ మీకేం ఆఫర్ చేస్తారు, మీరు అంటే ఎటు వెళ్తున్నారు అనేది క్లారిటీ తెచ్చుకుంటారు. అక్కడి వరకైతే నేను క్లియర్‌గా చెప్పగలను. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.